హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉషామోహన్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చి టైటిల్ చూసారు కదా, చూసింటే అర్థమైపోయి ఉంటుంది. మా ఊరి రాముల వారి పెళ్ళి అండ్ ఉజ్వల్ బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను ఏంటని ఇది వీడియోలో చూపిస్తాను. ఇది 15, 16, 17 అనమాట. ఈ 3 డేస్ వ్లాగ్ కలిపి దీంట్లో పెట్టేస్తున్నాను. ఇది 15th రోజు స్వామి వారిది పెళ్ళి జరిగింది. ఇంకా ఆ రోజు ఈవినింగ్ యాజ్ యూజువల్ నేను హౌస్ అంతా క్లీన్ చేసుకొని దీపాలన్నీ కడిగేసి పూజ చేసుకునేసి ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ స్వామివారి కళ్యాణం కోసము అన్ని పనులు స్టార్ట్ చేశారనమాట. ప్రతి ఇయర్ ఒక్కొక్క జంట పీటల మీద కూర్చొని పెళ్ళి అయితే జరిపిస్తారు. ఎవరైనా మొక్క ఉంటే కూడా వాళ్ళు కూడా పీటల మీద కూర్చొని పెళ్ళి అయితే జరిపిస్తారు స్వామివారికి. ఇక్కడ పెళ్లి చేపించే వాళ్ళని వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఈ విధంగా మేళతాళాలతో తీసుకొస్తారనమాట. ఇక్కడ చూసారా, అమ్మవారి తాలిబొట్టు అనమాట. పసుపు దారం తీసుకొని ఈ విధంగా ముత్తైదులతో కురుస్తామన్నమాట. మా ఊరి సీతమ్మవారి తాలిబొట్టు మీకు అలా చూపిద్దామని చూపిస్తా ఉన్నాను. ఇక్కడ స్వామివారు అమ్మవారికి మెట్లయితే అలంకరిస్తూ ఉన్నారు. ఇక్కడ తాలిబొట్టు కంకణాలు అయితే రెడీ అయిపోయినాయి. ఇక్కడ నేను జీలకర్ర బెల్లం అయితే రెడీ చేస్తున్నాను. పెళ్ళిలో ముఖ్యమైనది కదండి జీలకర్ర బెల్లము. అదైతే ప్రిపేర్ చేసేసాము. ఫైనల్లీ పెళ్లి తంత అయితే స్టార్ట్ అయిపోయింది. जन्मंगला आनंद निराजन जोर में अबे निराजन आत्मा दुनिया में अकरा जोर में अबे रक्षण सत्यम सत्यम रक्षण करतो देवचदी वही देव చూసారు కదండి ఎంత బాగా జరిగిందో మా సీతారాముల వారి పెళ్ళి. చాలా బాగా జరిగింది కదా. ఇలాగే సెలబ్రేట్ చేస్తాం ప్రతి ఇయర్ చాలా బాగా. ఇక్కడ అక్షింతలు వేసి కాళ్ళ దగ్గర స్వామివారి దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకుంటా ఉన్నాము ప్రతి ఒక్కరు. దాని తర్వాత చదివింపుల కార్యక్రమం అండి. పెళ్ళన్నాక చదివింపులు ఖచ్చితంగా ఉంటాయి కదా. ఇక్కడ స్వామివారికి అమ్మవారికి చదివింపులు అయితే అందరం చదివిస్తూ ఉన్నారు. వీళ్ళిద్దరే అనమాట గుడికి సంబంధించిన ప్రతి పనులు, పెళ్ళి కానీ ప్రతి ఒక్కటి ముందుండి చూసుకుంటారు. వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అనమాట. చాలా వీడియోస్లో నేను చూపించున్నాను, వీళ్ళ గురించి కూడా చెప్పున్నాను. ఇక్కడ అమ్మవారి ప్రసాదంగా అందరికీ పసుపు దారం అయితే పంచుతూ ఉన్నారు. నేను కూడా తీసుకున్నాను.
ఇక్కడ చూసారా మా రాములు వారు సీతమ్మ ఎంత అందంగా ఉన్నారో ముచ్చటగా అనిపించింది. చాలా కళగా ఉన్నింది. అందుకే అలా వీడియో తీసుకొని మీతో షేర్ చేస్తున్నాను. ముచ్చటగా అనిపించి ఇక్కడ ప్రసాదం పంచుతున్నారనమాట. ప్రసాదంగా వచ్చి పప్పుల పొడి అనమాట. ఇది చాలా బాగుంటుంది. మెయిన్ ఇది చాలా ఇష్టం స్వామివారికి కాబట్టి అదే పెడతారు. ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత టీ తాగాలనిపించింది. మోహనాన్ని రిక్వెస్ట్ చేసుకుంటే మా స్పాట్ ఉంది కదండి నిధి కేఫ్, అక్కడికైతే వచ్చాము. టీ తాగదాము అనేసి కొంతసేపు అలా టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది అని. అప్పుడప్పుడు టీ తాగాలనిపిస్తే చెప్పాను కదండి ఈడకే వచ్చేస్తాం అనమాట నిధి కేఫ్కి. నా వీడియోస్ చూసే వాళ్ళకి అందరికీ అర్థమైపోయి ఉంటుంది మేము ఎక్కడికి టీకి వస్తాము అనేది. కొత్తగా చూసే వాళ్ళ కోసం మళ్ళీ ఒకసారి చెప్తాను. మేము లేట్ నైట్ ఎక్కువ టీ తాగుతామండి. అప్పుడప్పుడు మా ఇంటి పక్కనే అనమాట అది నిధి కేఫ్, అక్కడికి వచ్చి టీ తాగుతూ ఉంటాము. ఇక్కడ టీ తాగేసాము. ఇంటికైతే వచ్చేసాము. భయంకరంగా ఆకలేస్తుంటే ఖుషి తింటూ ఉందన్నమాట. ఆకలేస్తాను ఖుషి తినిపించు అంటే తను తినేది ఆపేసి నాకు ఇక్కడ అన్నం అయితే తినిపిస్తుంది. అలా గడిచిందనమాట ఆ డే. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. టిఫిన్ కోసము చపాతీ చేసి కుర్మా చేసేస్తున్నాను. లంచ్కి కూడా ఇదే చేసేసాను. ఎందుకంటే కొంచెం వర్క్ ఉంది, బయట వెళ్ళాలి, లేట్ అవుతుంది వచ్చేదానికి అనేసి టిఫిన్కి లంచ్కి రెండింటికి నేను చపాతీనే చేసేసాను. చపాతీకి యాజ్ యూజువల్ కుర్మా అయితే ప్రిపేర్ చేసేసాను. దాని తర్వాత పెద్దగా నేనేం షూట్ చేయలేదన్నమాట. కొంచెం పర్సనల్ వర్క్ ఉండి నేను మోహన బయట అయితే వెళ్ళాము. ఇది నైట్ అనమాట. 7:30 కల్లా ఇంటికి వచ్చాము. అప్పుడు వర్షం అయితే పడుతుంది. చాలా రోజుల తర్వాత వర్షం అయితే చూస్తున్నాను. దానికి ముందు 2 days బిఫోర్ అయితే ఎండ అయితే భయంకరంగా ఉండిందండి. ఎందుకు ఈ విధంగా ఎండ వస్తుందా అనుకున్నాము. ఆ 2 days తర్వాత వర్షం అయితే పడింది. చాలా బాగా అనిపించింది. ఆ క్లైమేట్కి పానీపూరి తినాలనిపించింది. మోహనాకైతే చెప్పాము. ఇంటికి వస్తూ పానీపూరి అయితే తీసుకొని వచ్చాడు. అది అందరం కలిసి తింటున్నాము. మిడ్ నైట్ సెలబ్రేషన్స్ కూడా ప్లాన్ చేసామన్నమాట. ఉజ్వల్ బర్త్డే కాబట్టి. ఇది April 16th అనమాట. ఆ నైట్ కొన్ని కావాలి అని చెప్పాము సామాన్లు అవి. అది మోహన తీసుకొని వచ్చాడనమాట. అవి ఏంటంటే ఇక్కడ చూపిస్తాను. వాళ్ళు ఏమేమి తెచ్చుకున్నారు చూడండి. లాటో చాకోపోయి, బెలూన్స్, కొన్ని స్నాక్స్, బిస్కెట్స్ అవి తీసుకొచ్చాడనమాట. ఉజ్వల్ స్కూల్లో పిల్లలకి ఇచ్చేదానికి కొన్ని చాక్లెట్స్ అయితే కూడా తీసుకొచ్చాడు. చూసారా ఇన్ని తీసుకొచ్చారనమాట. నేను కొన్ని చెప్తే ఇక్కడ ఉజ్వల్ అయితే పడుకునేశాడు. తర్వాత ఖుషి అయితే ఇవన్నీ డెకరేట్ చేసింది. వాళ్ళ అన్నయ్య బర్త్డేకి సర్ప్రైజ్గా చేయాలమ్మా డెకరేషన్ చేసి అని ఇష్టంగా చేసిందనమాట. ఇక్కడ ఉజ్వల్ని అయితే నిద్రలేపుతా ఉన్నాము విషెస్ చెప్దామని. 3, 2, 1 లేనైనా హ్యాపీ బర్త్డే ఉజ్వల్. రే హ్యాపీ బర్త్డే. రే హ్యాపీ బర్త్డే. లేనా కేక్ కట్ చేద్దులే. ఫుల్ నిద్రలో ఉన్నాడనమాట పాపము. మేము ఎంత లేపినా లేలేదు. ఫైనలీ ఎలాగోలాగా లేచాడు. ఆ ముఖం చూసారా ఎలా ఉందో నిద్ర మత్తులో. మా జిన్నోడు కూడా లేచి ఉజ్వల్కి అయితే విషెస్ చెప్తున్నాడు. వాడితో కొంతసేపు ఆడుకుంటున్నాడు అనమాట. చాలా ఇష్టం అండి ఉజ్వల్కి జిన్నోడు అంటే. జిన్నోడికి కూడా ఉజ్వల్ అంటే అంత ఇష్టం అనమాట. చూసారా ఏం ఆడుకుంటున్నారు చూడండి. ఇది నైట్ 1కి అనమాట ఈ ఆటలు. ఇక్కడ సెలబ్రేషన్ టైం అనమాట. ఎంత బాగా డెకరేషన్ చేసింది చూడండి. వాళ్ళ అన్నయ్య కోసము ఖుషి అయితే ఇవంతా తనే సెలబ్రేట్ చేసింది. వాళ్ళ డాడీకి చెప్పి కేక్ తెప్పించింది. అది సర్ప్రైజ్గా ఫ్రిడ్జ్లో పెట్టి ఈ విధంగా ఉజ్వల్ నిద్ర లేపి సెలబ్రేట్ చేస్తుంది అనమాట. ఖుషికి వాళ్ళ అన్నయ్య అంటే చాలా ఇష్టం అండి.
చూసారు కదండి, ఈ విధంగా ఖుషి అయితే వాళ్ళ అన్నయ్య కోసం మిడ్‌నైట్ బర్త్‌డే సెలబ్రేషన్ అయితే ప్లాన్ చేసి సెలబ్రేట్ చేసింది. వాడైతే ఫుల్ హ్యాపీ అనమాట. ఇంకా అలా గడిచింది ఆ డే. ఇంక ఇది నెక్స్ట్ డే అనమాట. మార్నింగ్ ఇంకా యాజ్ యూజువల్ నిద్ర అయితే త్వరగానే లేచేసాను. ఇంకా హౌస్ అంతా క్లీన్ చేసుకొని ఇంటి ముందరంతా ముగ్గు పెట్టేశాను. ఇంకా సామాన్లు అయితే కడిగి పెట్టేశాను. ఇంకా ఉజ్వల్ అయితే ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా తన దగ్గరే దీపం పెట్టించాను. ఇంకా బర్త్‌డే రోజు కదా, ఇంకా నువ్వే పూజ చేయి నాన్న అని చెప్పాను. ఇంకా అందుకనేసని ఇంకా తనే దీపం పెట్టేస్తున్నాడు. ఇంకా కొబ్బరికాయ కూడా తన దగ్గరే కొట్టిచ్చేసాను. ఇంకా స్కూల్కి అయితే 7:30కి వెళ్ళిపోవాలి కాబట్టి ఎర్లీ మార్నింగే పూజ అంతా తన దగ్గరే చేపిచ్చేసాను. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా టిఫిన్ అయితే పెట్టించాను, తిన్నారు. ఇంకా స్కూల్కి అయితే బయలుదేరేస్తున్నారనమాట. 12:30కి వస్తారు ఇంకా ఆఫ్టర్నూను. ఈ లోపల నేను ఫ్రెష్ అప్ అయిపోయి వాడికి ఇష్టమైనటువన్నీ చేసి పెట్టాలన్నమాట. కొన్ని చెప్పేసి వెళ్ళాడు, అవి చెయ్యమ్మా అని. ఇంకా అవి అయితే ప్రిపేర్ చేయాలి. ఇంకా నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయినాను. ఇంక ఇక్కడ తనకి ఇష్టమైంది ఉజ్వల్కి పాయసము, నెక్స్ట్ క్యాప్సికమ్ కర్రీ అనమాట, వడలన్నమాట. ఇంకా అవైతే ప్రిపేర్ చేస్తాను. ఇంక ఇక్కడ పాయసానికి నేను పెసరపప్పు, పచ్చి కొబ్బరి, బెల్లం వేసి పాయసం చేస్తున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అవ్వన్నమాట. ఇంకా పెసరపప్పునైతే కొద్దిగా తీసుకొని కడిగి పక్కన నానబెట్టుకోవాలి. ఒక 1/2 కప్ పెసరపప్పు అనమాట. ఇక్కడ స్టవ్ మీద బౌల్ పెట్టుకొని అందులో గీ పోసుకొని మనం పచ్చి కొబ్బరి కట్ చేసుకున్నాం కదా, ఆ పీసెస్ని ఈ విధంగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ వేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ దాంట్లోనే కొద్దిగా సేమియా వేసుకొని అది ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంక ఇప్పుడు ఆ బౌల్లోనే 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకొని అందులో నానబెట్టుకున్న సగ్గుబియ్యము, నానబెట్టుకున్న పెసరపప్పు. సగ్గుబియ్యం అయితే మన ఆప్షన్, వేసుకుంటే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేయొచ్చు. నేనైతే వేసుకుంటాను పాయసానికి. కొంతమంది వేసుకోరు, స్కిప్ చేస్తారు. ఇంకా పెసరపప్పు వేసుకున్న తర్వాత యాలకుల పొడి వేసుకొని బాగా కలుపుకొని పెసరపప్పు ఉడికేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. ఈ లోపల వడ కోసము పప్పు అయితే నానబెట్టేశాను పక్కన. ఇక్కడ పెసరపప్పు అయితే బాయిల్ అయిపోయింది. 80% కుక్ అయితే చాలన్నమాట. ఎక్కువ కుక్ అవుతే కూడా బాగోదు. ఇంక ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము బెల్లం కానీ లేదంటే షుగర్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే 2 వేస్తున్నాను అనమాట. బెల్లం కొద్దిగా, షుగర్ కొద్దిగా వేస్తున్నాను. పూర్తిగా బెల్లం వేస్ట్ చేసుకోవచ్చు, లేదంటే పూర్తిగా షుగర్ వేస్ట్ చేసుకోవచ్చు. అది మన ఇష్టం అనమాట. కానీ బెల్లం వేస్ట్ చేస్తే టేస్ట్ సూపర్గా ఉంటుంది. కానీ వీళ్ళు బెల్లం ఎక్కువ వేస్తే ఇష్టపడరు అనమాట. అందుకనేసి కొద్దిగా బెల్లం వేసి కొద్దిగా షుగర్ వేసి పాయసం అయితే చేస్తున్నాను. ఈ విధంగా బెల్లం బాగా కరిగిపోయిన తర్వాత షుగర్ అయితే వేస్తున్నాను. మనకి టేస్ట్కి ఎంత కావాలో స్వీట్నెస్కి అంత షుగర్ వేసుకుంటే సరిపోతుంది. బెల్లం కూడా అంతే, మనకి ఎంత తీపి కావాలో అంత వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా బెల్లము షుగర్ కరిగిన తర్వాత మనము వేయించి పెట్టుకున్నాం కదండి డ్రై ఫ్రూట్స్, అవి వేసుకొని కలుపుకోవాలన్నమాట. జస్ట్ సేమియా కూడా 80% కుక్ అయితే చాలు, సరిపోతుంది. సూపర్ టేస్ట్ ఉంటుందన్నమాట. ఎమ్మి టేస్టీ పెసరపప్పు, బెల్లం, కొబ్బరి పాయసం అయితే రెడీ అయిపోయింది. ఇది హెల్త్కి కూడా చాలా మంచిదండి. రెగ్యులర్ పాయసం కాకుండా ఇలా ట్రై చేయండి, సూపర్గా ఉంటుందన్నమాట. ఇంక ఇక్కడ వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఫాస్ట్గా. అలాగే వాషింగ్ మిషన్లో కూడా బట్టలు అయితే వేసేసాను. ఇంక ఇవి వాష్ అయ్యే లోపల మనం వంట అయితే ప్రిపేర్ చేసేయచ్చు అనేసి ఇంక వంట అంతా అయిపోయిన తర్వాత ఫైనల్ వడ అయితే చేస్తున్నాను. ఇక్కడ చూసారా, వీళ్ళు స్కూల్ నుంచి అయితే వచ్చేసారు. వీళ్ళు వచ్చేసరికి వంట అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. రాగానే పెట్టిచ్చేసాను. హ్యాపీగా కూర్చొని తిన్నారనమాట ఇష్టంగా ఇద్దరు. ఇంకా మోహనాకు కూడా పెట్టిచ్చేసాను. తినేసి పడుకోన్నారు. ఇంక వీళ్ళందరూ తినిన తర్వాత ఇంకా నేను పెట్టుకొని అయితే తింటున్నాను. టిఫిన్ కమ్ నా లంచ్ అనమాట. ఇంక ఇలా కంప్లీట్ చేసుకున్నానో లేదో లంచ్ 3 అయింది టైం. అప్పటికే ఉజ్వల్ ఫ్రెండ్స్ అయితే వచ్చారనమాట. ఇంకా తన బర్త్డే కదా, వాడితో కొంచెం సేపు టైం స్పెండ్ చేద్దాం
చేద్దామని ఇంక వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వచ్చారు. ఇంకిక్కడ ఉజ్వల్ అయితే ఫ్రెష్ అప్ అయిపోయి ఈవినింగ్ 5కి అనమాట ఇది. ఇంకా చాక్లెట్స్ ఇద్దాము అనేసని బయలుదేరుతున్నాడు. ఎక్కడికనంటే మా పిన్ని వాళ్ళకనమాట. చెప్పాను కదండీ మా పిన్ని వాళ్ళనేసని. ఇంక వాళ్ళకి వాళ్ళ ఫ్రెండ్స్‌కి చాక్లెట్స్ ఇవ్వాలి అనేసని ఇంక ఫ్రెష్ అప్ అయ్యేసి ఇప్పుడు వాళ్ళ ఇంటికైతే వెళ్తా ఉన్నారు ఫ్రెండ్స్‌తో కలిసి. నేను గూడా స్నానం జేసి ఫ్రెష్ అప్ అయిపోయి డ్రెస్ అయితే వేసుకునేసాను. ఇంక కొన్ని పనులున్నాయన్నమాట. ఇంక అవన్నీ కంప్లీట్ చేసుకొనేసి ఇంక దీపం అయితే పెట్టుకోవాలి. అదే అండి హౌస్ క్లీనింగ్ అండ్ సామాను క్లీన్ జేసుకోవడము. ఇంక వీళ్ళేం జేస్తున్నారా అని వచ్చి చూస్తే బయట ఆడుకుంటూ ఉన్నారనమాట. ఉజ్వల్ వెళ్ళి చాక్లెట్స్ ఇచ్చేసి వచ్చేసాడు అందరికీ. ఇంకిది ఈవినింగ్ అనమాట. ఫైనల్లీ ఈ విధంగా అయితే రెడీ అయిపోయాను. ఈ డ్రెస్ నేను ఆల్రెడీ మీకు చూపిచ్చానండి. బెంగుళూరులో తీసుకున్నాను అని చెప్పాను గదా! అక్కడ తీసుకున్న డ్రెస్ అనమాట. ఇంకా ఆ రోజు వేసుకున్నాను. నాకు చాలా నచ్చింది. కంఫర్ట్ కూడా సూపర్‌గా ఉంది. ఇంకా దీపం అయితే పెట్టేసుకున్నాము. ఇంకిక్కడ ఉజ్వల్ నేను కలిసి ఫోటో తీసుకుందాం రారా అని అడిగితే వాడు చూడండి ఎక్స్‌ప్రెషన్స్ ఏమి ఇస్తున్నాడో. ఫోటోకి, వీడియోకి అస్సలు రాడనమాట ఉజ్వల్ అయితే. వాళ్ళ డ్యాడీ, ఉజ్వల్ ఒక్కటే అనమాట. ఫోటోస్, వీడియోస్‌కి అస్సలు రారు. అసలు యాక్సెప్ట్ చేయరు. బలవంతంగా తీపిచ్చుకుంటాను నేను. ఇంకిప్పుడు మేమందరం కలిసి హోటల్‌కైతే వెళ్తున్నాము. ఇది మా ఇంటి దగ్గరలోనే ఉంటుందండి. డాబా అనమాట. పేరొచ్చి డాబా హౌస్. చాలా బావుంటుంది ఫుడ్ అయితే. ఇంక ఉజ్వల్ ఫ్రెండ్స్ వచ్చారు. ఖుషి ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. ఇంక పిల్లల్ని తీసుకొని వెళ్దాము బావుంటుంది అనేసని హోటల్‌కైతే వెళ్తున్నాము. ఇంకా మోహన అయితే కేక్ తీసుకురావడానికి వెళ్ళాడు. మీరు పక్కనే కదా నడుచుకొని వెళ్ళిపోండి. నేను ఈ లోపల వచ్చేస్తాను. మీరు వెళ్ళే లోపల అని అన్నాడు. ఇంకా సరేనని మేము కూడా సరదాగా ఉంటుందని అందరం నడుచుకొని వచ్చేసామన్నమాట. ఫైనల్లీ డాబా హౌస్‌కి. ఇంకిక్కడ ఫోటోసు, వీడియోసు, రీల్స్ అన్నీ చేసుకున్నాము. సూపర్ ఫన్ అనమాట పిల్లలతో. చాలా బాగా అనిపించింది. ఇంక ఉజ్వల్, ఖుషి అయితే ఫుల్ హ్యాపీ అనమాట. వాళ్ళ ఫ్రెండ్స్‌తో బర్త్‌డే సెలబ్రేట్ చేసుకోవడం ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. పిచ్చ హ్యాపీగా ఉన్నారు. ఇంకిది ఈ డాబా హౌస్ నేను ఇంతకుముందు వీడియోస్‌లో కూడా చూపించున్నానండి. చాలా బావుంటుంది ఫుడ్ అయితే ఇక్కడ. ఇక్కడ అరేంజ్‌మెంట్స్ కూడా చాలా బావుంటాయి. ఏసీ ఉంటుంది, నాన్ ఏసీ ఉంటుంది, హట్ ఉంటుంది, ఇలా ఓపెన్ ప్లేస్ కూడా ఉంటుంది, ప్లే ఏరియా కూడా ఉంటుందన్నమాట. వీళ్ళు రండ్రా తిందాము అని అంటే ఆడుకొని వస్తాము అనేసని అక్కడ ఉయ్యాలూగుతా ఉన్నారు. ఇంకా మేమైతే లోపల ఏసీలో అయితే ప్రిఫర్ చేసాము. ఈ ఎండకి బయటొద్దు, ఏసీలో బావుంటుందని ఇంక పిల్లలంతా ఏసీకి ఓట్ చేశారు. అందుకని ఇంక లోపలొచ్చి కూర్చున్నాము. ఇంకా మోహన కోసం వెయిటింగ్ అనమాట. ఇంక మోహన వస్తే మాకేమేమి కావాలో ఆర్డర్ ఇద్దాము అనేసని వెయిట్ చేస్తూ ఉంటే ఈ లోపల మోహన అయితే వచ్చేసాడు. ఈ బెలూన్స్ అయితే తీసుకొచ్చాడనమాట. ఇవి చూడంగానే ఉజ్వల్‌కైతే ఫుల్ హ్యాపీ అసలు. ఈ బెలూన్స్ చూసే కొందికి ఫుల్లీ హ్యాపీ అనమాట. హీలియం బెలూన్స్ కదా! అవి బాగా నచ్చాయి వాడికి. పాపం ఖుషి అయితే బొంగుమూత పెట్టుకునింది. అలిగిందనమాట. వాడి బర్త్‌డేకి ఎంతో బాగా సెలబ్రేట్ చేస్తున్నావు చూడు డాడీ, నా బర్త్‌డే కూడా ఇలాగే సెలబ్రేట్ చేయాలి అనేసని వాళ్ళ డాడీతో గొడవ. ఫైనల్‌గా తనకి నచ్చజెప్పాము. అర్థం చేసుకునింది.
కేక్ కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు డిన్నర్ టైం అనమాట. ఇక్కడ ఆలోచించుకుంటున్నారు ఎవరెవరికి ఏం కావాలి అనేదని. వాళ్ళకి నచ్చింది ఆర్డర్ చేసుకున్నారు. మధ్యలో మోహన జోక్స్ వేస్తుంటే నవ్వుకుంటున్నాము. ఇంకా అబ్బాయి వచ్చి తులసిరామ్ అనమాట, మోహనాకి తమ్ముడు, నాకు మరిది. తను కూడా వచ్చారు. ఇక్కడ ఎవరెవరికి ఏం కావాలో ఆర్డర్ చేసుకున్నాము. చికెన్ లాలీపాప్, నెక్స్ట్ దమ్ బిర్యానీ, ఫ్రై పీస్ బిర్యానీ, బటర్ నాన్, మొగలై చికెన్, ఇలా ఎవరెవరికి నచ్చిందో వాళ్ళు ఆర్డర్ చేసుకున్నారు. పిల్లలు ఇష్టంగా తిన్నారు, హ్యాపీగా తిన్నారు. చాలా బాగా అనిపించింది. అన్నిటికన్నా ముఖ్యంగా ఉజ్వల్ ఫుల్ హ్యాపీ అనమాట. చాలా హ్యాపీగా ఉన్నాడు. వాడిని చూసి నాకు భలే ఆనందం వేసింది. వాడి ఫ్రెండ్స్తో ఇలా సెలబ్రేట్ చేసుకోవడం అంటే వాడికి భలే ఇష్టం అనమాట. అది తెలుసుకొని మేము ఇలా సెలబ్రేట్ చేసాము. కేక్ కూడా ఇంట్లో కట్ చేయించకుండా ఇక్కడ ఫ్రెండ్స్తో కలిసి కట్ చేపిద్దాము బాగుంటుంది అనేసి అని ఇక్కడ తీసుకొచ్చి కట్ చేయించాము. నిజంగా అండి చాలా హ్యాపీ అనిపించింది వాడిని చూస్తే నాకు కూడా. ఫైనలీ డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. అప్పటికే టైం 10 అవుతుంది. బయలుదేరండిరా ఇంటికి వెళ్దాము అంటే ఒక్కరూ రారే, ఆడుకోవాలంట. ఉయ్యాల ఊగడమే సరిపోయింది. ఒక హాఫ్ అన్ అవర్ ఆడిపించుకున్న తర్వాత బలవంతంగా ఇంటికైతే తీసుకొని వచ్చేసాను. పక్కనే కాబట్టి ఇల్లు నడుచుకొని వచ్చేస్తున్నాము. మాతో పాటు మోహన కూడా తోడుగా వచ్చాడు, లేట్ నైట్ కాబట్టి. ఫైనలీ ఇంటికైతే వచ్చేసాము. ఇక్కడ ఉజ్వల్ ఫ్రెండ్స్ని అయితే మోహన వెళ్ళి డ్రాప్ చేసేసి వస్తాను అని చెప్పాడు. ఎందుకంటే లేట్ అయింది కదా అనేసని నేను డ్రాప్ చేసేసి వస్తాను అని చెప్పి వాళ్ళకి తోడుగా మోహన అయితే వెళ్తున్నాడు అనమాట. ఇక్కడ ఉజ్వల్ చెప్తా ఉన్నాడు, ఫుల్ హ్యాపీ అమ్మా, చాలా హ్యాపీగా ఉన్నానమ్మా అనేసి అని చెప్తా ఉన్నాడు. అదే మాట్లాడుకున్నాము. ఇక్కడ ఖుషి చూసారా, రాగానే డ్రెస్ మార్చుకొని పడుకునేసింది పాపము. ఇక్కడ ఉజ్వల్ హ్యాపీనెస్ చూడండి ఎంత హ్యాపీగా ఉన్నాడో. చాలా హ్యాపీ అమ్మా అంట. ఆనందం కోసమే కదండి అమ్మ నాన్న ఎప్పుడు పిల్లల గురించి ఆలోచించేది. వాళ్ళ సంతోషమే మన సంతోషం కదా. ఇలాంటి చిన్న చిన్న ఆనందాలు వాళ్ళకి ఇస్తే ఫుల్ హ్యాపీగా ఉంటారు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మా రాముల వారి పెళ్ళి అండ్ ఉజ్వల్ బర్త్డే సెలబ్రేషన్స్ ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నామన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.